జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడంటే అక్కడ ఎదురుగుండగా గుంట ఉంది. ఆ గుంట పక్కనే లెఫ్ట్ తిరిగితే అక్కడ ఒక రోడ్డు ఉంది, అక్కడ చెరువు గుంట ఉంది, దాని ముందు బస్సు ఆగి ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ తిరిగితే అక్కడ ఒక గొయ్యి ఉంటుంది, అక్కడే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అని. ప్రభుత్వం పరిస్థితిలో ఇవాళ రేషన్ బియ్యం తీసుకోవాలంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు డిపోకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళని. ఇవాళ ఆడొస్తాడని ఎదురుగుండగా కాపలా కావచ్చు ఇంటి ముందు వచ్చి ఇంటికాడ ఇస్తాడు కదా అని ఆడ ఆ పూటకు రాపోవచ్చు, లేకపోతే మిషన్ పని చేయవచ్చు. అయాల కూలి పని పోతుంది. ఫోన్ చేస్తారు ఆడ ఫోన్ చేస్తే అక్కడ మిషన్ పని చేస్తే ఏం చేస్తాడు? కంప్యూటర్ మిషన్ పడాలి, తీరా వస్తే ఏలు ముద్ర అయితే ఏలు ముద్ర పడాలి. ఇది పడపోతే ఆ బియ్యం రావు. అదే ఆ రోజున తిన్నారు, ఇవాళ తిన్నారు, తప్పక తింటాను అంతే. ఉన్న వాళ్ళంటే ఎప్పుడు అమ్ముకుంటానన్నారో, లేని వాళ్ళు తప్పక తింటాను. నేను తింటానే ఉన్నా. ఈ నవరత్నాలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారంటే ఇది వాస్తవమా? 2500 రూపాయలు పెంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడంటే అక్కడ ఎదురుగుండగా గుంట ఉంది, ఆ గుంట పక్కనే లెఫ్ట్ తిరిగితే అక్కడ ఒక రోడ్డు ఉంది, అక్కడ చెరువు గుంట ఉంది, దాని ముందు బస్సు ఆగి ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ తిరిగితే అక్కడ ఒక గొయ్యి ఉంటుంది, అక్కడే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అని. అడ్రస్ మాత్రం ఓకే, ఇది డెఫినెట్లు. డ్యామేజ్లు అయితే ఇన్ని ఉన్నాయి కన్నా. చెప్పండి, ప్రస్తుతం అయితే పరిస్థితులు ఎలా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా, మరి వ్యతిరేకంగా ఉన్నాయా, ఎలా ఉంది ప్రభుత్వం పరిస్థితిలో ఇవాళ రేషన్ బియ్యం తీసుకోవాలంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు డిపోకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళని. ఇవాళ ఆడొస్తాడని ఎదురుగుండగా కాపలా కావచ్చు ఇంటి ముందు వచ్చి ఇంటికాడ ఇస్తాడు కదా అని ఆడ ఆ పూటకు రాపోవచ్చు, లేకపోతే మిషన్ పని చేయవచ్చు. అయాల కూలి పని పోతుంది. ఫోన్ చేస్తారు ఆడ ఫోన్ చేస్తే అక్కడ మిషన్ పని చేస్తే ఏం చేస్తాడు? కంప్యూటర్ మిషన్ పడాలి, తీరా వస్తే ఏలు ముద్ర అయితే ఏలు ముద్ర పడాలి. ఇది పడపోతే ఆ బియ్యం రావు. అదే డిపో కనుకో అక్కడ రాసుకునేవాడు, బియ్యం ఇచ్చేవాడు. కొంతమందికి ఇబ్బందికరం ఉండొచ్చు, కొంతమందికి ఇలా జరుగుతుంది. కష్టపడే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఇంటికాడ కూర్చొని తీసుకునే వాళ్ళకి బాగుంది. నా ప్రస్తుతం అయితే ఇంటికాడ కూర్చునే వాళ్ళకే బాగుంది, కష్టపడేవాడిని కాదు ప్రభుత్వము కాదు. కోటా బియ్యం ఇవ్వాలంటే సన్న బియ్యం ఇస్తాను దీనికన్నా మెరుగు బియ్యం ఇస్తాను అన్నాడు. ఏం ఇవ్వాలి, అదే బియ్యం ఇస్తున్నాడు. సన్న బియ్యం కాదు, ఇప్పుడు సన్న బియ్యం కాదు, సన్న బియ్యం అన్నారు. జరగలేదా మధ్యాహ్నం సన్న బియ్యం అంటే ఆ బియ్యాన్ని మిషన్ పట్టి సన్నగా ఇస్తున్నాడు అంతే. ఒరిజినల్ బియ్యం ఏం కాదు. సేమ్ అన్నం తినే విధంగా లేవా? అన్నం తిన్న విధంగానే ముందుకు మూడో అన్నం తిన్న బియ్యమే, అయితే వాటిని సన్నగా చేసి సన్న బియ్యం ఇస్తున్నాడు. అది అసలు ప్రజలు అయితే ఈ అన్నం తినగలుగుతున్నారా? ఆ రోజున తిన్నారు, ఇవాళ తిన్నారు, తప్పక తింటాన్నారు అంతే. ఉన్న వాళ్ళంటే ఎప్పుడు అమ్ముకుంటానన్నారో, లేని వాళ్ళు తప్పక తింటాను. నేను తింటానే ఉన్నా. ఈ నవరత్నాలు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారంటే ఇది వాస్తవమా? 2500 రూపాయలు పింఛన్ ఇస్తే 2000 రూపాయలు 2 రోజులకు ఉంట్లా. 2 రోజులు కూడా లేవు అయిపోతున్నాయి. 50 రూపాయలు క్వార్టర్ మందు, 50 రూపాయలు చంద్రబాబు నాయుడు ఉండగా 50 రూపాయలు క్వార్టర్ మందు ఇవాళ 200 రూపాయలు అయింది. 200 ఏంటి? వైన్స్లో ఇవాళ 150 రూపాయలు అయితే బార్ షాప్లో 210 రూపాయలు. ఏమి ఇట్లా ధరలు పెరగడానికి కారణం ఏమి? ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, కష్టపడేదానికి ఎక్కువగా రుణం తీర్చుకుంటున్నాం. ఇప్పుడు మద్య నిషేధం చేస్తానన్నారు, అది చేయలే. మద్యం నిషేధం అది చేయాలిగా, చేయలే. ఆడపిల్లలందరూ వేసిన ఓటు అదే కారణం. అసలు మద్యం నిషేధం అవుతుందా? అవదు. మద్య నిషేధం అవుతుందని మానేస్తామంటే మానేతే లేనప్పుడు ఏం చేస్తాం? అసలు మద్యం నిషేధం అవ్వదా? ఎందుకు? వాళ్ళు చేయాలిగా, ప్రభుత్వం చేయరుగా. చేస్తుందా అని చేతానికి అవకాశం చేతి అడుగు. ఇప్పుడు రోడ్డు మీద ఈ చీపురు తుడిచే వాళ్ళకి నెల జీతాలు ఎవరో పొందారు. మద్య నిషేధం చేతి ఇంకా ఎక్కడతారు? వాళ్ళు సొంత ఆస్తులు అమ్ముకుని ఇవ్వరుగా. అయితే ఇంకా అసలు జరగని పని అది. రాజధాని విషయానికి వస్తే ఏమంటారు? రాజధానికి ముందు ఎంటీ రామారావు గారు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత ఆయన మద్య నిషేధం చేసి చేస్తే మనం పరిపాలన చేయలేమని అందరూ కాపుసారా కాసేస్తున్నారని ఆయన మళ్ళీ వదిలేశాడు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందంటారు? ఇప్పుడు కర్ణాటక ప్రజలు మాకు బెంగళూరు ఉంది అంటున్నారు, తమిళనాడు వాళ్ళు మాకు చెన్నై ఉంది అంటున్నారు, ఒక తెలంగాణ వాడేమో మాకు హైదరాబాద్ ఉంది అంటున్నాడు, ఒక ఆంధ్ర వాడు ఏం చెప్పాలా? ఏముంది మాకు చెప్పే పరిస్థితి ఏముంది? విజయవాడ, అమరావతి, తాడేపల్లి. మరి ఈ 3 రాజధానుల విషయం ఏమంటావు? విశాఖపట్నం ఏమంటావు? విశాఖపట్నం ఈయన పుట్టక ముందే డెవలప్మెంట్ అయింది. జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందే విశాఖపట్నం డెవలప్మెంట్ ఉంది. బందర్లో కూడా ఆయన తెలియదేమో, వాళ్ళ రేపు ఎప్పుడో ఉంది, ఏం పీకల. వాళ్ళ రేపు చేసి
అందరూ దొంగలు అయిపోయి దెంపింది ఉంటే వాళ్ళు వారల రేవుని ఆపేశారు. అప్పుడు ఉంది వారల రేవు, నీకు పుట్టలేదాం బాబు. బందర్లో ఎస్పోర్ట్ ఆ రోజు ఉంది, ఆ రోజు పోర్టు ఉంది. ఇవాళ వచ్చినా పీకిదే ఉండదని నా అభిప్రాయం. అసలు ఈ మచిలీపట్నం పోర్టును చూసినారా, ఇది ఆల్రెడీ శంకుస్థాపన జరిగిందని, కొత్తగా వీళ్ళు వచ్చి చేసేది ఏంది అని ప్రజలు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు, అది అలా ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చి శంకుస్థాపన చేశాడు, అట్టాగుంది. ఎందుకంటే ఆయన 10,000 ఖర్చు పెడితే 10 కోట్లు ఆయన రాసుకున్నాడు, ఈ 10,000 ఖర్చు పెడితే 10 కోట్లు ఈయన రాసుకున్నాడు. మేమందరం మడ్డు గుడిచిపోయి ఇక్కడే ఉన్నాం. ఇది ప్రజల్ని మభ్యపెట్టే విషయమా ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది? మచిలీపట్నం పోర్ట్ అనేది ఇంతకు ముందు ఉన్నదాన్ని రణచేయలేక ఇప్పుడు పెట్టారంటే ఇది మబ్బు పెడతామే. రేపు వచ్చే రాజకీయ నాయకుల కోసం రేపు ఓట్లు దండుకోవాలంటే ఏం చేయాలి, ఇలా చేస్తే ఇది అవుద్ది అన్న అభిప్రాయం నాకుంది. అనే ప్రస్తుతం అయితే యోగలం నారా లోకేష్ బాబు యోగలము జగన్మోహన్ రెడ్డిని భయపెడుతోందా? ఆయన ఎవరో చేసింది పాదయాత్ర భయపెడుతుందా అని చెప్పడానికి నేను అరువును కాదు. ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర అంటే కొంచెము ప్రజలకి తీసుకోదగ్గ విషయం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సీఎం, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సీఎం, ఇప్పుడు నెక్స్ట్ కూడా జరిగేది అదేనని చెప్తా ఉన్నారు. లోకేష్ ఇప్పుడు వాళ్ళిద్దరు చేసినప్పుడు పాదయాత్ర, వాళ్ళిద్దరు గెలిచినప్పుడు ఈయన లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వీడికి గెలవచ్చు ఆటోమేటిక్గా, దాని సమస్య ఏముంది? నడక అదేగా. ఇప్పుడు జనసేన టీడీపీ కలుస్తాయా? జనసేన టీడీపీ కలుస్తాయో కలవో నాకు తెలీదు. కలిసినా కలవపోయినా టీడీపీ వస్తాం ఖాయం. వచ్చేదైతే ఖాయం. ఆపేది ఎవరు లేదండి. ఎవరు ఆపరు, అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తే ఎవరు ఆపుతారు? జనసేన అభిమానులు కేవలం హడావిడి తప్ప ఓటు వేయడం లేదంటారు, దానికి ఏమంటారు? జనసేన అంటే ఒక శక్తి, అది పవర్. అది సినిమా థియేటర్లో జెండాలు పట్టుకుని తిరిగి వాళ్ళు 1000 మంది తిరిగితే ఇవాళ ఓటు ఉన్న వాళ్ళు 100 మంది ఉండొచ్చు. యువత ఏంటంటే సినీ ఫీల్డ్లో అలా మునిగిపోయి ఉంటున్నారు. ఆ రోజు రామారావు కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను ఆ ఊతోడ పార్టీకి సపోర్ట్ చేసి అప్పుడు దాకా క్యాన్వాస్ చేసి ఓటేతకి వెళ్ళి బూత్లోకి వెళ్ళిన తర్వాత రామారావు బొమ్మ చూసి ఈ బొమ్మకు కూడా మనం ఓటైపోతే ఆయనకి ఎవరైతారో ఆయాలు ఓటేసి ఆయాల నుంచి ఈ ఏళ్ళకి ఏ పార్టీకి ఓటేయాలి. అదే పార్టీ ఓటేసే ఓటరు ఒళ్ళు అమ్ముకోవడం, ఒళ్ళు అమ్ముకోవడం రెండు ఓటే అంటున్నారు. అది నిజమైన వాస్తవం ఉందా? ఒళ్ళు అమ్ముకోవడం అంటే అది దుర్భాష. అది ఇవాళ ఉన్న ప్రభుత్వం మాట్లాడే మాట. ఓటు అమ్ముకోవడం అంటే చంద్రబాబు పార్టీ ఉన్న నాయకత్వం. ఒళ్ళు అమ్ముకోవడం అంటే మీకు తెలియక గమ్మని అనేసావో. ఒళ్ళు అమ్ముకోవడం అంటే రాత్రి ఇంకా ఇటు పిల్ల వెళ్ళి ఇంకోటి దగ్గర పడుకుంటే 1000 రూపాయలు తెచ్చుకుంటాం. అది ఒళ్ళు అమ్ముకోవడం అంటే. ఇది ఓటు అమ్ముకోవడం అంటే ఆ రోజుకి టీడీపీ వాళ్ళు 1000 మంది ఉంటారు, వైసీపీలు 1000 ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు 1000 మంది ఉంటారు. ఆ 1000 పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకుంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎవరు ఎక్కువ ఇచ్చారో డబ్బులు వాళ్ళకి వేస్తారు. అది విషయం.